హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం పచ్చల పొదిగిన ఖడ్గం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథ వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. పరమానందయ్య గారు శిష్యులతో కలిసి దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద గుర్రబండితో నిలబడి, నాయన్లారా, శ్రమ ఎరుగక ప్రయాణించాం. మనం కొన్ని కోసులు ప్రయాణించిన ఒక గ్రామం కూడా కనిపించలేదు. కొన్ని గ్రామాలు ఖాళీ అయిపోయి నిర్జనమైపోయాయి. ఇందుకు గల కారణం మీకు తెలుసా అని చుట్టూ చూస్తూ అడిగాడు. శిష్యులు ఎండకు ముఖం కమిలిపోయి ఉన్నారు. బాగుందిరా గురువుగారి ప్రశ్న. నీడపట్టున గుర్రబండిలో హాయిగా ప్రయాణించి తీరుబాటుగా యక్ష ప్రశ్నలు స్పందిస్తున్నారు. ఎండకు బోడిగుళ్ళు మాడిపోయి నడవలేక ఈ పెద్ద చెట్టు నీడను చేరితే ప్రశ్నలు కురిపిస్తున్నారు. గురువుగారికి ఏదో పైత్యం ఉన్నట్టుంది అని ఒక శిష్యుడు మిగిలిన వారి చెవుల్లో పరిమితంగా చెప్తూ ఉన్నాడు. మిగిలిన వారు నిజమేరా అన్నట్టు తలలూపుతూ ఉన్నారు. సరే, ఇదేదో అడిగితే సరికాదు. కడుపులో ఆకలి దంచేస్తూ ఉంటే అతిథి అంటాడు. అదేరా చిక్కు. బహుశా ఈ చుట్టుపక్కల మనిషి జాడ లేదు, అందుకే ఇలా అడిగాడు. అతిథి లేకుండా అతడు తినకుండా మనల్ని తిననీయడు. ఇదో చిక్కురా. భోజన ప్రియుడైన ఒక శిష్యుడు పొట్ట నిమురుకుంటూ గుసగుసగా చెప్పాడు. నాయన్లారా, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. నా చెవికి ఏమీ వినిపించడం లేదు. నేను అడిగిన ప్రశ్నకు బదులియ్యలేదు అని రెట్టించి అడిగారు పరమానందయ్య గారు. గురువుగారు, గ్రామాల్లో ఎవరూ లేకపోవటానికి కారణం ఇదో దట్టమైన అడవి. ఏ పులుల గుంపో సింహాల గుంపో దొరికిన వాళ్లను తినిపోయి ఉంటాయి. అంతా భయపడి పారిపోయారు. ఇది ఒక ప్రశ్నేనా గురువుగారు అని చిరు కోపం కనపరిచాడు మరొక శిష్యుడు. బాగా చెప్పావు, నీ ఊహ నిజం. ఇక్కడ హింసమృగాలు ఎక్కువ. గ్రామాలను రక్షించే రాజు వ్యసనపరుడైనందున పాపం గ్రామస్తులు వలసపోయారు. అదుగో కనిపిస్తున్న పల్లె నిర్జనమైపోయింది కాదు. గ్రామస్తులు భయంతో, ప్రాణభయంతో పారిపోయిన ఒకే ఒక వ్యక్తి అక్కడ బిక్కుబిక్కుమని తల దాచుకుని ఉన్నాడు. మనం అతన్ని పిలిచి భోజనం పెట్టి ధైర్యం చెప్పాలి. వెళ్ళి పిలుచుకుని రండి అని చెప్పారు. మీరే చెప్తున్నారు, ఇక్కడ మృగాల భయంతో కండలు పట్టిన గ్రామీణులే పారిపోగాలేంది బక్క బ్రాహ్మణులం మేము నిలబడగలమా గురువుగారు? భయంగా అడిగారు శిష్యులు. చెప్పింది చెయ్యండి నాయన్లారా. మనకి 2 పనులు ఇక్కడ పూర్తి కాగలవు. ఒకటి, మన మధ్యాహ్నం భోజనానికి ఒక అతిథిగా ఆ గ్రామీణుడు రాగలడు. అలాగే అతడికి హింసక మృగాలను తరిమేందుకు కొన్ని చిట్కాలను కూడా చెప్పగలను అని అన్నారు. శిష్యులు బయలుదేరుతూ ఉండగా ఒక శిష్యుడు లోగడ గంధర్వుడు ఇచ్చిన పచ్చల ఖడ్గం ధరిస్తే ఏ ఒక్క జంతువు మన దరిదాపుల్లోకి రాదని చెప్పాడు. వాడి మాటల్లో నిజం ఎంతుందో తెలుస్తుంది. తీయండిరా ఖడ్గం అని గుర్తు చేశాడు. క్షణాల్లో పచ్చల ఖడ్గం బయటకు తీశారు. నేను ధరిస్తానంటే నేను ధరిస్తాను అని కొట్లాడుకుంటూ ఉన్నారు. గుర్రబండికి కట్టి ఉన్న ఖడ్గం బెదిరిపోయింది. రేయ్, మీ కేకలు కుమ్ములాటలకు హద్దు లేదా ఏమిట్రా? గుర్రం బెదిరిపోతోంది అని సర్వమంగళం చిర్రెత్తిపోయింది. గురువమ్మకు కోపం వచ్చింది, తగ్గించండ్రా. అందరూ ఖడ్గం ధరించే మార్గం ఉంది అని ఒక శిష్యుడు తన తెలివిని ఉపయోగించి గబగబా చెట్టు కొమ్మ విరిచి దానికి ఖడ్గం నారతో కట్టి ఎత్తి పట్టుకున్నాడు. దగదగా మెరిసిపోతూ ఉంది. గురువుగారిని రక్షించే నిమిత్తం 2 శిష్యులు ఉండిపోగా మిగిలిన 10 మంది శిష్యులు ఖడ్గంతో పాటు బయలుదేరారు. దారిలో వాళ్ళకి ఆకలితో ఉన్న పెద్ద పులి ఎదురయ్యింది. పెద్దగా గర్జిస్తూ పంజా ఎత్తింది. శిష్యులు భయపడక ఖడ్గం దానివైపు తిప్పారు. మంత్రజలం మీద పడ్డట్టు ఆ పులి పరిగెత్తుకుపోయింది. దాని వెంట పడ్డారు.
ఇదేదో వినోదంగా ఉందని పరుగులు తీశారు. అక్కడి నుంచి కనిపించే ప్రతి అడవి జంతువును వెంటబడి తరుముతూ ఉన్నారు. కొన్ని వందల జంతువులు ఖడ్గమహిమ వలన పరుగులు తీశాయి. భయంతో దశదిశలు పారిపోయాయి. బోడితల, పంచకట్టు కనిపిస్తే చాలు హింసక మృగాలకు నిలువెల్లా కంపరం పుట్టుకొచ్చింది. శిష్యులచే తరమబడిన జంతువులు కొన్ని గురువుగారున్న చోటివైపుకు పరిగెత్తుకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న బోడిగుళ్ళ శిష్యులను చూసి గతుక్కుమని మరొక దిశ పట్టి పారిపోయాయి. అక్కడ ఉన్న శిష్యులు అయోమయంగా చూస్తూ ఉన్న గురువుగారితో, చూసారా, ఆ గంధర్వుడిచ్చిన ఖడ్గం కంటే మిమ్మల్ని చూసి బెదిరిపోయాయి అని పళ్ళు ఇకిలించారు. పరమానందయ్యకు పారిపోతూ ఉన్న మృగాలను చూసి, నాయన్లారా, సాయంత్రం కావస్తోంది. మధ్యాహ్నం భోజనానికి అతిథిని తీసుకురమ్మని పంపిన శిష్యులు కనిపించిన మృగాల్ని తరుముతూ ఉన్నారు. అవి బోడుగుళ్ళ వారిని చూసి భయంతో పారిపోతూ ఇటు వచ్చాయి. ఇక్కడ మన గుళ్ళను చూసి కనిపించకుండా పోయాయి. చూసారా, గంధర్వుని కత్తి మహిమ అని చెప్పాడు. శిష్యులు నోళ్ళు తెరిచి ఆశ్చర్యపోయారు. అంతలో కనిపించే గ్రామం నుంచి ఒక వృద్ధుడు వచ్చి, స్వామి, ఎవరు మీరు? మీ శిష్యుల్లా ఉన్నారు. వారు బ్రాహ్మణులై ఉండి భయంకరమైన మృగాలను వెంటబడి తరిమి కొడుతున్నారు. ఒకప్పుడు నదీ తీర ప్రాంతంలో చాలా గ్రామాలుండేవి. యజ్ఞయాగాదులు జరిపే బ్రాహ్మలు ఉండేవారు. అడవి జంతువులు గ్రామాల్లో పడి ఎవరో ఒకరిని చంపిపోతూ ఉండేవి. ఇక్కడ పాలించే రాజులు పట్టించుకోకపోవటంతో జంతువుల వేట లేనందున మనుష్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అడవులు పెరిగిపోయాయి. గ్రామాలు వదిలి ప్రాణభీతితో జనులు వెళ్ళిపోయారు. ఈరోజు నా వంటి వారిని రక్షించడానికి అన్నట్లుగా మీరు వచ్చారు అని పాదాలపై పడ్డాడు. తిండిని మరిచి మరీ శిష్యులు మృగాల భరతం పడుతున్నారు. వాటి వలన మీకు ప్రాణభయం ఉండదు. వలసపోయిన బాధితుల్ని వెనక్కి రప్పించు అని పరమానందయ్య గారు చెప్పారు. రప్పిస్తే సరిపోదు, మాలా, బోడితలలు, చిన్న పిలకలు, పంచకట్టులు ఉంటే ఆ జంతువులు మేము ఈ ప్రాంతంలోనే ఉన్నామనుకొని అవి వేరే చోటికి పోతాయి. అక్కడ ఉన్న ఇద్దరు శిష్యుల్లో ఒకడు చెప్పాడు. ఆ వృద్ధుడికి ఆ మాట ఎంతో నచ్చింది. ప్రాణం కంటే శిరోజాలు ముఖ్యం కాదు, తప్పక ఆచరిస్తా అని శిష్యులకు చేతులు జోడించి చెప్పాడు. నా శిష్యులు వెర్రిమాలోకాలు, ఏమీ తెలియని వారు. వారు చెప్పినట్లు ఆచరణ కుదరదు. మా వేషధారణ చేస్తే నిత్యం పూజలు, దైవారాధన చెయ్యాలి. మీరు శూద్రులులా ఉన్నారు. మాంసభక్షణ విడనాడలేరు. ఎలా అని పరమానందయ్య గారు ప్రశ్నించారు. స్వామి, ప్రాణం కంటే ఏదీ గొప్ప కాదు. మా ప్రాణాల కోసం మాంసభక్షణ వదిలి నిత్యం దైవాన్ని కొలవటంలోనే ఉంటాం. మా వృత్తి వ్యవసాయం చేసుకొని బ్రతకగలం. ఆనాటి నుంచి ఖాళీ అయిన గ్రామాలు మళ్ళీ జనాలతో నిండాయి. అంతా పంచకట్టు, నున్నటి తలలతో జీవనం సాగించారు. కళింగ ప్రాంతంలో 4-5 శతాబ్దాలు బ్రాహ్మణులు లేకుండానే శూద్రులు దైవకార్యాలు నిర్వహించేవారు. మరికొంతమంది శూద్రులు ఒక అడుగు ముందుకు వేసి వేదం నేర్చుకునేంతవరకు వెళ్ళారు. శ్రీకాకుళం, ఒరిస్సా సరిహద్దుల్లో పలు గ్రామాలు కొంతకాలం క్రితం వరకు ఈ వేషభాషలు కనిపించేవి. పరమానందయ్య శిష్యులు వారి పచ్చల ఖడ్గం గురించి పూర్వీకులు కథలుగా చెప్పుతూ ఉంటారు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.